ఏవండోయ్! ఒకసారి ఆగండి. ఒక్క 2 మాటలు చెప్తాను ఉండండి బాబా! ఏంటనుకున్నారా? మాకు 3 పూటల నుంచి పైపులు అదేనండి కుళాయొస్తది కదా! ఆ వాటర్ రావట్లేదండి. పట్టుకున్న నీళ్ళు ఈ పూటతో అయిపోయినియండి. ఈ పూట కూడా పైపు రాపోతే అయ్యబాబోయ్! నీళ్ళు లేవు ఎలాగా? కనీసం బోరు నీళ్ళు కూడా లేవు కదా! అని బాధపడుతున్నామండి. చూసారా ప్రకృతిని మనం ప్రేమిస్తే మనం ప్రతి మాట ప్రకృతి వింటదంటండి. పంచభూతాలు మనకు సాయం చేస్తాయంటారు కదా! అంటే ఇదేదో గొప్పగా అని అనుకోకండి. నాకెందుకో ఈ 4 మాటలు చెప్పాలనిపించింది. నీళ్ళ కోసం ఆలోచిస్తూ ఉంటే అండి కరెక్ట్‌గా ఒక పావుగంట అండి వర్షం పడింది. మా ఓనర్ గారండి పైన ఏ ఏ నీళ్ళు చుక్క పడినా వర్షం నీళ్ళు అన్నీ ఒక చోటకొచ్చేలాగా పెట్టారనమాటండి. అది పైన చూపించాను కదా మీకు. దానెమ్మట బయటకొస్తాయనమాట. ఇగో చూడండి వర్షం నీళ్ళు ఎంత తెల్లగా ఉన్నాయంటే, స్నానాలయ్యి ఎలా చేయాలి? ఇంట్లో నీళ్ళు ఎలా వాడుకోవాలా అని బెంగగా ఉంటాయండి. చూడండి వరుణ దేవుడు మాకు కరెక్ట్‌గా ఒక 5, 6 బకెట్లు నీళ్ళొచ్చాయండి. చూసారా ఎంత బాగున్నాయోనండి. హిందూ ధర్మం అంటే అంత గొప్పదండి. మనం ప్రతి దాంట్లో భగవంతుడిని చూస్తాం.